క్రేజీ అంటే క్రేజీ వస్తుంది, కానీ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఒక మంచి సీసీ బైక్ ఇది. నా ఛానల్ రైడ్ అవుతున్నాను. ఈరోజు అయితే మనం మా ఇంటి దగ్గర ఉన్న వనస్థలి హిల్స్కి చుట్టూ తిరిగి వెళ్తున్నాం. కొలంబస్ ఫర్ బ్యాడ్మింటన్ కోర్ట్, స్విమ్మింగ్. అట్లా వెళ్ళొచ్చు కానీ అటు రూట్ మంచి లేదు, సో మొత్తం తిరగేలాల్సి వస్తుంది. సేమ్ వే 160 రివ్యూ కూడా ఇచ్చేద్దామని 13,000 తిరిగింది. 13,000 నియర్ టు 500. సో ఇక్కడ కూడా రోడ్డు బాగాలేదు. రివ్యూలో కలుగుతాం గాయ్స్. లెట్స్ గో టు రివ్యూ ఆఫ్ N160. అటువంటి ఛానల్ ఈరోజు అయితే పల్సర్ N160 దీన్ని రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నా. 23 మోడల్ ఇది. దీనిలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, బైక్ మైలేజ్, ట్యాంక్ కెపాసిటీ, బ్రేకింగ్ సిస్టమ్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూడడానికి అయితే బైక్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫినిషింగ్ అని ముందు ఫ్రంట్ అయితే చాలా బాగుంది. మంచి స్పోర్ట్స్ లుక్ ఉన్న బైక్, అంటే లాంగ్ డ్రైవ్ కూడా మంచి సెట్ అయ్యే బైక్ ఇదైతే. కమింగ్ టు దిస్, మనకి ఇక్కడ కిల్ స్విచ్ ఇచ్చాడు, ఇగ్నిషన్ది. ఎగ్జాస్ట్ సౌండ్ నేను వినిపిస్తాను, మొత్తం చెప్పాక అది వినిపిస్తాను నేను. కిల్ స్విచ్ ఒకటి, కింద స్టార్ట్ బటన్, లైట్ ఆన్ ఆఫ్, డే లైట్ ఆన్ ఆఫ్, ఇక్కడ డే లైట్ స్విచ్, ఇండికేటర్స్. నెక్స్ట్ హారన్, కొంచెం హారన్ ఒకటి మాట్లాడుతుంది దీని గురించి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం డిజిటల్ కాదు, లైక్ ఎనలాగ్ మీటర్ ఒకటి, డిజిటల్ మీటర్ సైడ్కి ఇచ్చాడు. ఇక్కడ బ్యాటరీ, ఫ్యూయల్ది, ఇగ్నిషన్ది, ఇండికేటర్స్ ఒకటి, లైక్ డీపాస్ ఒకటి, లైట్, ఇండికేటర్ లైట్స్, బైక్ న్యూట్రల్ అంటే న్యూట్రల్ ఇండికేటర్, ABS ఇండికేటర్, ఇవన్నీ ఉన్నాయి. లైట్, ల్యాంప్, ఒక 2 ఇండికేటర్స్, సైడ్ మిరర్స్, మళ్ళీ ప్లస్ ఇక్కడ ట్యాంక్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ కూడా టైల్ లైట్ ఇచ్చాడు, టైల్ లైట్, 2 ఇండికేటర్స్ అంతే. లైక్ కమింగ్ టు అడ్వాంటేజెస్, 160cc బైక్ ఇది, లైక్ 159cc వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. డ్రైవర్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అసలు. కమింగ్ టు ట్యాంక్ కెపాసిటీ, 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. కంపెనీ వాళ్ళు చెప్పే మైలేజ్ అయితే అరౌండ్ 40 to 45 చెప్తున్నారు, కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ లైక్ ఆల్రెడీ తోలిన వాళ్ళు అయితే అరౌండ్ 30 to 35, లైక్ 36 అట్లా ఇస్తుందని చెప్పారు. ఇంకొక మెయిన్ డ్రైవర్కి మంచి అడ్వాంటేజ్, కాకపోతే ఉన్న బడ్జెట్లో ఒక బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు ఇదైతే. నీకు ముందు మనం ఎన్ని కిలోమీటర్స్ తోలినా సరే నాన్ స్టాప్ ఒక 200 కిలోమీటర్స్ టు 250 కిలోమీటర్స్ వరకు అయితే మనకి ఏం ఇబ్బంది ఉండదు, నాన్ స్టాప్ తోలవచ్చు ఎక్కడ ఆగకుండా. డిసడ్వాంటేజ్ వచ్చేసి వెనకాల కూర్చున్న వాళ్ళు అయితే అన్ని కిలోమీటర్స్ కూర్చోలేరు ఫస్ట్ స్టార్టింగ్, సో వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. యూజర్తో కూడా మాట్లాడిపిస్తాను నేను. లైక్ మనకి సైలెన్సర్ వచ్చేసి కింద ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మన ఎగ్జాస్ట్ సౌండ్ ఇందాం మనము. ఎగ్జాస్ట్ సౌండ్ ఎక్సలెంట్ ఉంది అసలు, క్రేజీ అంటే క్రేజీ. ఇందాక చెప్పాను కదా, న్యూట్రల్లో అయితే న్యూట్రల్ ఇండికేషన్ వస్తుంది మనకి. ఇంకోటి సైడ్ స్టాండ్ వేస్తే కూడా వస్తుంది, కానీ ఎగ్జాస్ట్ సౌండ్ క్రేజీ అంటే క్రేజీ అసలు. నాకు ఫస్ట్కి వెళ్ళేసి తోలితే ఇంకా అదేదో పెద్ద బైక్ మీద తోలినట్టుంది, కానీ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఒక మంచి సీసీ బైక్ ఇది, లాంగ్ రైడ్ బైక్.
మళ్ళీ స్పోర్ట్స్ లుక్ ఉండే బైక్ నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ ఇదైతే. మైలేజ్ కానీ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను నేను, క్రేజీ అసలు. మీకు మనకి ఫస్ట్ సెకండ్ గేర్లోనే ఎగ్జాస్ట్ సౌండ్ కానీ ఇది కానీ మస్తు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది, ఎనలాగ్ కాకుండా మొత్తం డిజిటల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చైన్ సౌండ్, ఫ్యూ కిలోమీటర్స్కి ఒకసారి చైన్ సౌండ్ వస్తూ ఉంది, లైక్ బాగా లూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ పల్సర్ బైక్స్ 125cc 150cc ఆ బైక్స్ అన్నిటికి కూడా చైన్ కామన్. ఈ బజాజ్లో చైన్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. కమ్మింగ్ టు 2 టైర్స్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తుంది ABSతో. మీకు తోలేటప్పుడు కూడా లైక్ 160 బైక్ తోలినట్టయితే ఉండదు, అరౌండ్ ఒక 350cc బైక్ తోలితే ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ ఎక్స్పీరియన్స్, స్పీడ్ కానీ పికప్ కానీ, మెయిన్ పికప్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు పికప్ చాలా నచ్చింది నాకైతే. ఫ్యూయల్ కెపాసిటీ కూడా 14 లీటర్స్ ఇచ్చాడు కాబట్టి. మైలేజ్ అయితే మనం హైవే మీద పోతే 40 వస్తుందని చెప్తారు, సిటీ రోడ్స్లో అట్లయితే 30 to 35 మధ్యలో వస్తుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్.